నా రావణ్ బాస్ పార్ట్ 83. నన్ను నువ్వు ప్రేమించలేదా? అతని కళ్ళు ఓ వైపు కోపం, మరోవైపు బాధతో కలగలిపిన కన్నీటితో నిండిపోయాయి. లేదు అని చెప్పింది తను. పృథ్వీ దవడ పిడికిలి ఒకేసారి బిగుసుకున్నాయి. ఇంకొక్కసారి కూడా ఆ మాట అనే సాహసం చేయకు అన్నాడు పళ్ళు నూరుతూ. అంటాను, 100 సార్లు అంటాను. ఎందుకంటే అదే నిజం కాబట్టి. అది నిజమా? ప్రేమ లేనప్పుడు ఎందుకు నాతో తిరిగావే? ఎందుకు నాకు పెళ్ళైతే ఆత్మహత్య చేసుకోబోయావు? నా కోసం పడి చచ్చి ఇప్పుడు వాడితో దొరికినందుకు సిగ్గు లేకుండా అబద్ధాలు కూడా. ఇంతలా దిగజారుతావా? ఎవడ్రా అబద్ధాలాడేది? ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. నాకు నువ్వంటే కాస్త కూడా ఇష్టం లేదు. మొదటి రోజే నేను చీ కొట్టాను కదా, అదే నిజం. ఆ తర్వాతదంతా కేవలం నాటకం మాత్రమే అని కనుబొమ్మలు ముడిపట్టింది. నాటకమా? హా, నాటకమాడాను నీ డబ్బు కోసం. డబ్బు కోసమా? ఎంతో నిశ్శబ్దంగా వినపడింది అతని గొంతు. అవును, చిన్నప్పటి నుండి ఏ ఆధారం లేకుండా, ఏ ఆనందాలు లేకుండా, సరదాలు లేకుండా పెరిగాను. ఎవరో ఒక బకరాన్ని చూసి వాడుకుందాం అనుకున్నాను. లక్కీగా నువ్వు దొరకావు. కావలసిన అవసరాలన్నీ నీతోనే తీర్చుకున్నాను. ఇక దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడే నేను వదిలేద్దామని అనుకున్నా. కానీ నాకు డబ్బు అవసరమయ్యింది. అందుకే ఆత్మహత్య నాటకమాడాను. అప్పుడే తెలిసింది, మీ అమ్మా నాన్నలకు అక్కడున్న ఇల్లు మాత్రమే కాకుండా ఊళ్ళో ఇంకా కోట్లు విలువ చేసే ఆస్తిపాస్తులు ఉన్నాయని. అందుకే ఆ నాటకాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి దాన్ని నీ చేత బయటికి గెంటిచ్చేలా చేశాను. నిన్ను పెళ్లి చేసుకున్నాను అని నిస్సత్తుగా ఉన్న అతను ముఖం వంక చూసి, నీలాంటి నీచుణ్ణి ఎవరు మాత్రం పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు? నువ్వు ప్రేమించాను అనగానే నమ్మేసి నీ వేలు పట్టుకుని నడిచాను అనుకున్నావా? నువ్వు చేస్తున్న ఓవర్ యాక్షన్ చూడలేక నిన్ను 2 సార్లు చంపాలనుకున్నాను. బట్ మిస్ అయ్యావు అని క్షణం ఆగి, ఇదంతా నేను నిర్ణయించుకున్న జీవితం, నేను మొదలుపెట్టిన ఆట. నువ్వొక వస్తువు మాత్రమే అందులో అని అంది. ఒక్కసారిగా వెనుకే ఉన్న సోఫాలో కుప్పకూలిపోయాడు పృథ్వీ. అతని కలలన్నిటికీ తన నిద్రే శాపమైనట్లు, తన ఊహలన్నిటికీ తన ఆలోచనే అంతమైనట్లు భూమి ఒక్కసారిగా కనిపించింది. అతన్ని చూసి కాస్త కూడా జాలి పడలేదు మీనా. తిక్క కుదిరింది అనుకుంది. చెప్పాల్సింది చెప్పేశాను అనుకుంది. ఇలాగే అవ్వాలి అనుకుంది. అలాగే చేసింది. కాసేపటికి నిశ్శబ్దం తర్వాత మాట్లాడడం మొదలు పెట్టాడు పృథ్వీ. నీలాంటి దానికోసం కన్న వాళ్ళని నా చేతులతోనే నిర్దాక్షిణంగా చంపేశాను. మన జీవితం గురించి ఆలోచిస్తున్నావని భావించాను. నువ్వు తిండి తిప్పులు మానేసి నువ్వు చెప్పావని ఆ కరుణను కూడా చంపేశాను అనేసి ఆమె వంక కళ్ళ నిండా మంటతో చూస్తూ గట్టిగా తిట్టాడు. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి అతని దగ్గరికి నడిచి యో అని పళ్ళు కొరుకుతూ టక్కున చెంప మీద గట్టిగా చరిచింది. ఆమె చెయ్యి తాకడం ఆలస్యం. ఆమె చెంప గట్టిగా చెల్లు అనిపించగా రాలి పడింది మీనా. మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే కూర్చుని కనిపించాడు పృథ్వీ. కుడివైపున డాక్టర్ నిలబడి ఉంది. అప్పుడే వచ్చినట్లుంది. సడన్ గా కళ్ళు తిరిగి పక్కనే ఉన్న టేబుల్ మీద పడిపోయింది. ఏమైందో చూడండి డాక్టర్. అది అబద్ధమని తెలియకుండా జాగ్రత్త పడుతూ దిక్కులు చూస్తూ చెప్పాడు పృథ్వీ. కానీ ఆవిడొక డాక్టర్. గాయాన్ని చూసి ఎలా తగిలిందో చెప్పలేకపోవటానికి ఆవిడ అమాయకురాలు కాదు. పైగా మీనా బుగ్గ మీద పృథ్వీ వేలి ముద్రలు స్పష్టంగా కనిపించాయి. ఆవిడ మీనాకి అన్ని టెస్టులు చేసి పృథ్వీ వంక చూసి, సార్, మీ మధ్య గొడవలు ఉండొచ్చు, కానీ ఇక మీదట మీరు అస్సలు గొడవ పడకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరేం చేసినా దాని ప్రభావం ఆమె కడుపులో ఉన్న బిడ్డ మీద ఉంటుంది అని ఒక్కసారిగా షాక్ అయ్యి ఆమె వంక చూసిన ఇద్దరిని చూసి నవ్వుతూ, అవును మీనా, ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ అని అంది డాక్టర్. ఇద్దరు కళ్ళు పెద్దవి అవ్వగా ఒకరు వంక ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. అదెలా సాధ్యం డాక్టర్? ఆమెకు పిల్లలు పుట్టరని ఆల్రెడీ డాక్టర్లు చెప్పారు అని అడిగాడు పృథ్వీ. అతని ప్రశ్నతో కనుబొమ్మలు ముడివేసి, అవునా, ఎందుకని పుట్టరని చెప్పారు అని అడిగి క్షణం ఆగి, సరే, ఆవిడ పాత రిపోర్ట్స్ ఏమైనా ఉంటే చూపించండి అని అడిగింది డాక్టర్. ఆలోచనలో పడ్డాడు పృథ్వీ. అతను హైదరాబాద్ లో ఉండగా పెళ్ళైన సంవత్సరానికే ఆమెకు టెస్టులు చేయించాడు.
జన్యుపరంగా ఆమె గర్భసంచిలో ఉన్న లోపం వలన ఆమె పిల్లలను కనలేదని డాక్టర్లు చెప్పగా ఎంతో నిరాశతో ఈఎస్ఏ వచ్చేశారు. జరిగిందంతా డాక్టర్కి వివరించాడు పృథ్వీ. అదంతా విని గాఢంగా ఊపిరి వదిలి, సార్, మీనా గారు అయితే ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఇప్పటికి 2 నెలల 15 రోజులు అయ్యాయి. ఇందులో ఏ అనుమానం లేదు. ఇక రిపోర్ట్స్ అంటారా, మీరు ఎవరో తెలిసి తెలియని డాక్టర్ దగ్గర చూపించి ఉంటారు. అదే కాక జన్యుపరమైన సమస్యలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని కాలంతో పాటు మానిపోతాయి. మీనా గారు కూడా క్యూర్ అయినట్లు ఉన్నారు అని ఆమె వంక చూస్తూ అనింది. పృథ్వీ వంక తిరిగి, ఎనివే, కంగ్రాట్స్ సార్. మేడంని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే చెకప్ కి డేట్స్ ఇస్తాను. ఇక ఆ రోజుల్లో అపాయింట్మెంట్ ని ఫిక్స్ చేసుకోండి. నేనే వచ్చి చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్. పృథ్వీకి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. తనకొక బిడ్డ పుట్టాలని పెళ్ళైన కొత్తలోనే అనుకున్నాడు. కానీ మీనా కనలేదని తెలిసిన తర్వాత ఆ కోరికని విరమించుకున్నాడు. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే ఆ బిడ్డకి నిజమైన తండ్రి ఎవరు? చూద్దాం. ఇక ప్రాజెక్ట్ పనుల వలన చాలా బిజీగా ఉన్నాడు పృథ్వీ. మొదట్లో అది నెలలోపు పూర్తయ్యే ప్రాజెక్ట్ లా కనిపించట్లేదు. అయినా దాన్ని అంగీకరించాడు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అది 2 నెలలైనా పూర్తయ్యేలా లేదు. అదే పనిలో నిరంతరం నిమగ్నమైపోవటం వలన ఇక రుచిత ఆద్య గురించి, అంటే ఆద్య కారుని చూస్తూ ఇక ఇస్తున్న సమాచారాన్ని కూడా పెద్దగా పట్టించుకునే స్థితిలోనే లేడు. రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఏ చోటో తెలీదు. కళ్ళ ముందు పెద్ద భవనం కనిపిస్తుంది. లోపలంతా విశాలంగా ఉంది. పైనున్న గదులన్నిటిలో ఓ చీకటి గది కనిపించింది. ఆ తలుపు కాసేపటికి తెరుచుకుంది. ఒంటి మీద బనియన్, జీన్స్ ప్యాంట్ వేసుకుని ఒక మూలన కూర్చుని ఉన్నాడు ఆకాష్. ఏదో మస్క కాంతి ఆవరించింది ఆ గదిని. కండలు తిరిగిన దేహమే కాని నిస్సత్తువుగా గోడ కొదుకుపోయింది. చంద్రుడిలాంటి తెల్లని ముఖం గడ్డంతో సగానికి పైన కప్పబడి ఉంది. నోట్లోని పొగని బయటికి వదులుతూ చేతి వేళ్ల మధ్య మరణించిన సిగరెట్టు పక్కన నేల మీద పడిపోతూ తనలాంటి వేలాది సిగరెట్లు అతని బాధలో ఊపిరి వదిలాయని చెప్పగానే చెప్తున్నాయి. పక్కనే ఉన్న టీపై టేబుల్ మీద ఉన్న మందు బాటిల్స్, పక్కనే పడి ఉన్న ఖాళీ సీసాలను చూస్తూ ఉంటే అతని శోకం అంతా ఒక్క రోజుది కాదని అర్థమవుతుంది. ఎదురుగా నవ్వుతున్న ఆద్య ఫోటో గోడలో మధ్య ఉంది. ఆ చిత్రం, అందులో ఆమె ఆనందంగా నవ్వుతూ ఉంది. నిష్కలమంగా నవ్వుతుంది. ఆమె కళ్ళల్లో ప్రేమ తప్ప ఇంకేం భావం లేదు. కోపం అంటే ఆమెకి తెలీదు. ద్వేషాన్ని ఆమె ఎప్పుడూ రుచి చూడలేదు. పసిపిల్లలు ఇంద్రధనుసుని చూసి మురిసిపోయినట్లు, ప్రకృతి తొలకరిని తాకి పరవశించినట్లు, గడ్డగట్టే శీతాకాల ఉదయాలలో సూర్యుడి తొలి కిరణం ప్రసరించినట్లు ఎంతో అందంగా, అద్భుతంగా ఉంది ఆ దరహాసం. అలా ఆమె వంక చూస్తూనే చేతిలో ఉన్న బాటిల్ ని గట్టిగా ఆమె చిత్రపటానికి వేసి కొట్టాడు ఆకాష్. అది తలకే తగిలినట్టుగా అనిపించి గట్టిగా ఆ అంటూ అరిచింది ఆద్య. ఆ ఫోటో తలకి ఆ సీసా తగిలి అందులో ఉన్న ఇక మందంతా ఆమె తల నుండి బుగ్గలపైకి జారిపోగా వెంటనే పరిగెత్తికెళ్లి పక్కనే ఉన్న అతని చొక్కాతో దానంతా తుడిచేసి ఆమెని హత్తుకున్నాడు. చేతులు చాచి అతని కౌగిట్లో అదృశ్యంగా బంధించాడు. అడుగు దూరం జరిగి ఆమె ఫోటో వంక కన్ను అరపకుండా చూస్తూ పిడికిలు బిగించి గోడపై బలంగా గుద్దాడు. ఆద్య కన్నురెప్పలు అటు ఇటు కదిలాయి. అతని చేతి నుండి రక్తం కారిపోతుంది. అతని కనుల నుండి ప్రేమ, ద్వేషం, కోపం అన్ని కలగలిపిన వర్షం కురుస్తుంది. గంభీరమైన చూపు, ఇక ప్రాణాలతో ఉన్నట్లు లేదు. అహం ఉట్టి పడుతూ ఉంటే ముఖం మొదటిసారి ఓడిపోయినట్లు కనిపిస్తుంది. ప్రేయసి రాలేదని అలిగిన ఓ చిలిపి ప్రియుడి ఎలక. ఇక రానన్న కబురు తెలిసాక ప్రాణం పోతుందేమోనన్న వ్యధ. తెలిసి తెలిసి గొంతుని స్వయంగా చేతులతో నులిమేసుకుంటున్నట్టు శ్వాసించగలిగే మరణాన్ని సొంతంగా సృష్టించుకుంటున్నట్లు ఆమెకి లేదనే కోపం, మళ్ళీ రాదనే క్రోధం, ఎందుకు వెళ్ళిపోయిందనే బాధ. అతని జీవితం మొత్తం నిండిపోయిన వెలుగు ఓ చీకటికి పునాది అనే సంగతి తెలిసాక పుట్టిన దుఃఖం అది. ప్రేమ కానుక రూపంలో ఇచ్చిన శాపం అది. ఆద్య కోసం అతని అలమటింత అఖిలం అమరం. శిలలాంటి నాకు జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళ్ళతోటి నింపి
వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంటక మాప నులివెచ్చనైన ఓదార్పు నీవే చెలి శృతిలయలాగా జత చేరినావు నువ్వు లేని నన్ను ఊహించలేను నా వేదనంతా నివేదించలేను అమరం అఖిలమైన మన ప్రేమ అతని కళ్ళు దారుణంగా వర్షిస్తున్నాయి అంతలా అతను ఎప్పుడూ ఏడ్చి ఉండడు అంతలా అతను ఎవరిని పిలిచి ఉండడు ఇక భరించలేకపోయాడు ఆమె కళ్ళల్లోకి చూశాడు గంభీరంగా నడిచి ఆమె నవ్వును చూసి ఎందుకే ఎందుకే నన్ను వదిలి అలా వెళ్ళిపోయావు నేను చంపేస్తాను నాలో నిండిపోయిన నువ్వు ఎంత చంపాలనుకున్నా చావట్లేదని మిడిసిపాటుతో నవ్వుతున్నావా చూడు ఇప్పుడేం చేస్తాను అంటూ టక్కున అతని తలతో ఆ ఫోటోని బలంగా ఢీకొట్టాడు తల బద్దలైపోతుంది ఆ రక్తం ఆమె పెదవి చివరి నుండి కిందికి జారుతుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేచింది ఆద్య ఒళ్ళంతా చెమటలతో ఆవేశపడుతూ టక్కున పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని ఒడివడిగా ఆకాష్ నెంబర్కి డయల్ చేసింది ఇక కాల్ బటన్ మీద క్లిక్ చేయడానికి ముందు క్షణం ఆగి ఆలోచించింది ఇది కళ అని నిశ్శబ్దంగా ప్రశ్నించింది ఆమె మనసు ఆకాష్కి ఎలా అవుతుంటే ఎందుకు నా మనసు ఇంత క్షోభ పడుతుంది ఎందుకు నాకు ఇంత కంగారు ఏమీ అర్థం కాలేదు అతని రక్తాన్ని చూసి కళ్ళల్లో నిండి నా నీలతడిని తుడుచుకుని ఆకాష్ని నువ్వు ప్రేమిస్తున్నావా ఆద్య అని ప్రశ్నించుకుంది తనని తను అవునని మాత్రం చెప్పకు బతిమాలుకుంది మనసుని ఇలా ముందే సమాధానాలు బతిమాలు రాయించుకుంటే నేను చెప్పడం ఎందుకు అని విసుక్కుంటూ ఆ రాత్రంతా ఆద్యని నిద్రపోనివ్వలేదు ఆమె హృదయం ఇక ఉదయాన్నే నిద్ర లేచి బొటికి తెరిచింది కళ్ళు ఎర్రగా ఎందుకున్నాయని అడిగాడు కెటిన్ ఏం లేదు ఊరికే కాస్త విసుగ్గా చెప్పింది ఆద్య దాంతో చిన్నబోయాడు అతను ఇక ఇంకా ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా తిరుగుతున్న కెటిన్ వంక చూసి ఆద్యకి తను చేసింది గుర్తుకు రాగా సారీ చెప్పలేక ఐస్ క్రీమ్ తింటావా అని అడిగింది నాకొద్దు అని మూతి తిప్పుతూ అన్నాడు అతన్ని దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే పరిగెత్తడం మొదలు పెట్టాడు కెటిన్ ఇక ఇలా కాదని క్షణం ఆగి నాకు ఆకలేస్తుంది కేటి అంది కడుపు మీద చేయి పెట్టుకుని జాలిగా చూస్తూ నిజమా అంటూ కెటిన్ బాధగా దగ్గరకొచ్చాడు అని అంది ఆమె సరే అయితే పద తిందాం బట్ నాట్ ఓన్లీ ఐస్ క్రీమ్ బ్రేక్ఫాస్ట్ తిందాం అన్నాడు ఉత్సాహంగా తలుపుతూ సరే అని కౌంటర్లోకి జరిగి హ్యాండ్ బ్యాగ్ చదువుతూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ అని విడబడింది ఒక గంభీరమైన గొంతు ఆది అటువైపు చూడగానే హౌ కెన్ హెల్ప్ యూ సార్ అని అంది అందరి కస్టమర్లతో మాట్లాడినట్లుగానే ఏం హెల్ప్ చేయగలవు అంటున్న అతని ప్రశ్నతో అటుగా చూసింది ఎదురుగా ఉన్నది ఆకాష్ చక్కని బ్లూ కలర్ సూట్ లో హీరోలా వెలిగిపోతున్నాడు చిక్కినట్లుగా ఏమీ లేడు సంతోషంగానే కనబడుతున్నాడు కానీ అతను ఎలా అక్కడికి వస్తాడు అది అసాధ్యం కదా నమ్మలేదు ఆద్య ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే భ్రమలు ఈసారి అందరిలో ఉండగానే కళ్ళు ఎదురుగా రావటం చూసి మనసులోనే నవ్వుకుంది అక్కడెవరూ లేరనుకుని కెటిన్ ముందు పొరుగు పోనందుకు సంతోషిస్తూ పద కేటి అంది ఆకాష్ వంక ఆద్య వంక వింతగా చూశాడు కెటిన్ అతని చూపులను చూసి మళ్ళీ ఆకాష్ వంక చూసింది ఆద్య ఆమె ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే ఆమె దగ్గరికి జరిగి ఆమె వెనక్కి ఒరుగుతూ ఉండగానే ముందుకు కదులుతూ అసలు ఎందుకని ఇలా వచ్చేసావు అని అడిగాడు కోపంగా అంటే ఆకాష్ నిజంగానే వచ్చేసాడా అని తనని తను ప్రశ్నించుకుని అతని ఎద మీద చెయ్యేసి ముందుకు తోస్తూ అసలు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు సార్ అని అంది దిక్కులు చూస్తూ అంటూ అసహనంగా అని తల పైకెత్తి కళ్ళు మూసుకుని మళ్ళీ కాసేపటికి తెరుస్తూ అబ్బా ఏంటిది అసలు ఎందుకు ఇలా చేస్తున్నావని అన్నాడు అసహనంగా ఏయ్ మర్యాదగా మాట్లాడు నేను నిన్ను సార్ అంటుంటే నువ్వు నన్ను వే అంటావా అని వేలు చూపించింది ఆద్య ఓ నిన్ను వే అంటే నువ్వు నన్ను సార్ అనవన్నమాట అని పక్కనే ఉన్న టేబుల్ మీద ఒరుగుతూ చిన్నపిల్లల్లా వే అన్నాడు ఆకాష్ అతని మాటతో బల్లును నవ్వేసింది ఆద్య ఆమె నవ్వు చూస్తూ ఆకాష్ పెదవులు విచ్చుకుంటుంటే సగం అర్థమై సగం అర్థం కాక వింతగా చూశాడు కెటిన్ కానీ ఆద్యకి ఆ కొత్త వ్యక్తి కోపం తెప్పించాడని మాత్రం అర్థమయ్యింది అతనికి
నవ్వి నవ్వి కాసేపటి కాగి ఆలోచనలో పడి అసలు అతనితో ఏం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియక బ్యాగ్ భుజానికి తగిలించుకుని కదలబోయిన ఆమె ఎదురుగా నిలబడి నడవనివ్వకుండా ఇంతకీ ఈ షాప్ నీదేనా అని అడిగాడు చుట్టూ చూస్తూ. అప్పటి వరకు ఆకాష్ ని చూస్తూ ఊరుకున్న కెటిన్ ఇక సహించలేక వాళ్ళిద్దరి మధ్య దూరి నో, దిస్ ఈజ్ మైన్, కాదు ఈ షాప్ నాది అన్నాడు పౌరుషంగా. అప్పటి వరకు ఆ పిల్లాన్ని పట్టించుకొని ఆకాష్ ఒక్కసారిగా అతను మధ్యలోకి దూరేసరికి పైనుండి కింద వరకు చూస్తూ ఎవరి కొత్త క్యారెక్టర్ అని ఆద్యవంక చూస్తూ అడిగాడు. ఆద్య ఏం సమాధానం చెప్పకుండా కెటిన్ చెయ్యి పట్టుకుని ముందుకు కదిలింది. ఆమె చెయ్యి పట్టుకుని ఆపేసి ఎక్కడికి వెళ్తున్నావే, నీతో ఇక్కడ మాట్లాడుతుంటే అన్నాడు ఒకంత కోపంగా ఆకాష్. ఈసారి ఆద్య స్పందించక ముందే ఆమె చేతిని అతని చెయ్యి నుండి విడదీసి డోంట్ డేర్ టు టచ్ ఆద్య అన్నాడు కెటిన్. ఆద్యనా అని ఆకాష్ వింతగా అనగానే వాడు అలానే పిలుస్తాడు అనేసి అతని చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది ఆద్య. వామ్మో, ఇది ఇక్కడ ఒక చిన్న బాడీ గార్డ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది అని మనసులోనే అనుకుని నాతో మాట్లాడవా, చెప్తా నీ సంగతి అని గొనిగాడు. ఆకాష్ తిరిగి రావటం మనసులో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే మరోవైపు ఆద్య నాకు అవసరం మాత్రమే అన్న మాట గుర్తొచ్చి గాఢంగా ఊపిరి వదిలి ఇప్పుడేం అవసరం వచ్చిందో అనుకుంటూ అన్యమస్కంగానే నూడిల్స్ తినింది. ఆమెను అలా చూసి చిన్నగా తట్టి ఆమె తలెత్తి చూడగానే ఏమైంది ఆద్య, ఎందుకు డల్గా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదని ఆమె చెప్పగానే అతనెవరు, నేను ఏడిపిస్తున్న విలనా అని అడిగాడు కెట్టెన్. అతని మాటలకు ఆద్య చిన్నగా నవ్వి ఆ విలనే అని ఆలోచిస్తూ చెప్పి ఏం కాదులే నేను చూసుకుంటాను, నువ్వు తిను అంది. సరేనంటూ తినేశాడు కెటిన్. ఆద్యకి ఆఫీస్ టైం అయ్యింది. కెటిన్ కి స్కూల్ టైం అవుతూ ఉండడంతో ఒకరికొకరు వీడ్కోలు విచ్చుకుని బయలుదేరారు. ఆఫీస్కి వెళ్ళింది ఆద్య. వస్తూ ఉండగానే కలిసిన లూసీని చూసి విష్ చేసి తన స్థానంలోకి వెళ్లి కూర్చుంది. కాసేపటికి ఆఫీసులో అడుగు పెట్టాడు ఆకాష్. అక్కడ ఎవరికి సమాచారం ఇవ్వకపోవటం వలన ఎవరికి ఆకాష్ ఎవరో తెలీదు. అతను లోపలికి వస్తూ ఉంటేనే హార్ట్ అండ్ క్యూట్ అంటూ గుసగుసలు వినిపించాయి. అవి ఆద్య చెవికి చేరుకున్నట్లు లేవు. ఆమె పనిలో ఆమె మునిగిపోయింది. ఇంతకీ ఆకాష్ లండన్ ఎలా వచ్చాడు, తను ఇక్కడ ఉంటుందన్న సంగతి ఎలా తెలిసింది అనేది మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.